ప్రియమైన దేవుని వారులారా, జ్ఞానము గల కుమారుడికి, బుద్ధి లేని కుమారుడికి, శ్రద్ధగా పనిచేయువాడికి, బద్ధకంగా పనిచేయువాడికి, నీతిమంతునికి, అవినీతిమంతునికి గల వ్యత్యాసం చూద్దామా? సామెతల గ్రంథము 10వ అధ్యాయము 1వ వచనం నుండి 10వ వచనం వరకు ఈ విధంగా రాయబడి ఉన్నవి. జ్ఞానం గల కుమారుడు తండ్రిని సంతోషపరచును, బుద్ధి లేని కుమారుడు తన తల్లికి దుఃఖము పుట్టించును. భక్తిహీనుల ధనము వారికి లాభకరము కాదు, నీతి మరణము నుండి రక్షించును. యెహోవా నీతిమంతుని ఆకలి గొననీయుడు, భక్తిహీనుని ఆశను భంగము చేయును. బద్ధకంగా పనిచేయువాడు దరిద్రుడగును, శ్రద్ధగలవాడు ఐశ్వర్యవంతుడగును. వేసవకాలమున కూర్చువాడు బుద్ధిగల కుమారుడు, కోతకాలమందు నిద్రించువాడు చిగ్గుపరుసు కుమారుడు. నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదములు వచ్చును, బలాత్కారము భక్తిహీనుని నోరు మూసివేయును. నీతిమంతుని జ్ఞాపకం చేసుకునుట ఆశీర్వాదకరమగును, భక్తిహీనుల పేరు అసహ్యత పుట్టించును. జ్ఞానచిత్తుడు ఉపదేశమును అంగీకరించును, పనికి మాలిన వదరబోతు నశించును. యథార్థంగా ప్రవర్తించువాడు నిబ్బరముగా ప్రవర్తించును, కుటిల వర్తనుడు బయలుపడును. కనుసైగ చెయ్యవాడు వ్యధ పుట్టించును, పనికి మాలిన వదరబోతు నశించును.